మనం 'అపరిచితుడు', 'భారతీయుడు' ఈ సినిమాలు చూసాం. అన్యాయం చేసిన ప్రతి ఒక్కళ్ళని చంపేయాలి అనేది హీరో యొక్క కాన్సెప్ట్. శంకర్ యొక్క కాన్సెప్ట్ 'భారతీయుడులో'. కరప్షన్ చేసిన వాళ్ళని. 'అపరిచితుడులో' నెగ్లిజెన్స్‌గా ఉన్న వాళ్ళని వరుసపెట్టి చంపేయడం అనేది అందులో కాన్సెప్ట్. అంటే ఎప్పుడైతే సిస్టమ్ పాడైపోతదో, న్యాయం అనేది జరగదో, అప్పుడు తమ చేతిలోకి చట్టాన్ని తీసుకుని శిక్షలు విధించేటువంటి తత్వం అనేది హీరోలకు అక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్. అట్లాంటి అంటే మూవీస్‌లో చూస్తున్న టైప్‌లో మీరు 'టెంపర్' మూవీలో చూసారు. ఆహ్, 'హరికృష్ణ'ది కూడా ఒక మూవీ ఉంటది ఇట్లాగే. ఇద్దరు పిల్లలకి అన్యాయం జరిగిందని చంపేస్తాడు. అయితే అన్నమయ్య జిల్లాలో ప్రసాద్ అని ఒకతను, అతని వైఫ్ లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా కువైట్ వెళ్ళి డబ్బులు సంపాదించాలి, అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ అది చేసుకున్నాను అనుకున్నారు ఒక 1 ఇయర్ బ్యాక్. అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ పాపని తన చెల్లి ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో ప్రసాద్ యొక్క చెల్లెలు ఉంది, దివ్య అనో ఏదో అమ్మాయి పేరు, వాళ్ళ ఇంట్లో ఉంచి, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళైంది దివ్యకి. వైఫ్ దివ్య యొక్క హస్బెండ్తో ఉంటుంది. హస్బెండ్తో పాటు మామగారు కూడా ఉంటారు. మామగారు దివ్యాంగుడు, ఒక కాలు లేదు అతనికి. అండ్ 60 ఇయర్స్ ఏజ్ అతను. సో అక్కడ ఆ ఇంట్లో ఉంచేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 1 ఇయర్ అయింది. మళ్ళీ వచ్చారు పాప కోసం, పాపను చూసుకుంటూ. ఫస్ట్ ఈవిడ వచ్చింది, లక్ష్మి వచ్చింది. అంటే ఆ బిడ్డ తల్లి వచ్చింది కూతురుని చూసుకుంటుంది. కూతురు ఇదివరకు అంత యాక్టివ్గా ఆ అమ్మాయితో ఉండట్లా. ఎందుకమ్మా ఏంటి ఏమైందనేసి కాస్తంత ఆరా తీస్తూ ఆ పాపతో మాట్లాడడం అది చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఆ పాప క్లియర్గా ఆడియో కూడా ఉంది. నన్ను తాత అంటే ఎవరు, ఈ దివ్య యొక్క మామగారు, దివ్య యొక్క హస్బెండ్ వాళ్ళ ఫాదర్, 60 ఏళ్ల దివ్యాంగుడు, ఆయన తనని లైంగికంగా వేధించారంటూ పాప తనకొచ్చిన భాషలో తనకొచ్చిన మాటలు చెప్పగలిగింది. చెప్పినప్పుడు వెంటనే లక్ష్మి చాలా బాధపడి కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకు. పోలీసులు ఆ దివ్యాంగుడిని, ఆ ముసలాయిని పిలిపించారు, కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు తప్ప ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. ఇదంతా చెప్పడానికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కువైట్లో ఉన్న ప్రసాద్కి చెప్తే అతను ఎట్లా రియాక్ట్ అవుతాడో అని చాలా బాధపడింది. సరే మీద ఇతను చేయడేమో అని చెప్పేసి పాపం తీసుకుని కువైట్ వెళ్ళిపోయింది. ఈసారి మరి అక్కడ వదలలేదు కదా ఆ సేఫ్ జోన్, నాన్ సేఫ్ జోన్లో. సో అన్సేఫ్ జోన్లో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎందుకు తీసుకొచ్చావు పాపను అనేటువంటి అంశాన్ని భర్త అడుగుతున్నప్పుడు ఒక్కసారిగా చెప్పింది. చెప్పిన తర్వాత పోలీసులు కేవలం పిలిచి వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు తప్ప ఎటువంటి చర్య అతని మీద తీసుకోలేదండి. మేము సహజంగా చూస్తే గ్రామాల్లో ఇట్లాంటి లైంగిక వేధింపుల విషయంలో కూర్చోబెట్టి నా కొడుకుని నడి రోడ్డు మీద ఆడు పరువు తీయాలి. ఆడు ఎటువంటి కేటగిరీ పర్సన్ అయినా, ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఎటువంటి క్యాస్ట్ అయినా, సో ఫినాన్షియల్ స్టేటస్, ఎకనామికల్ స్టేటస్ వాళ్ళది ఎట్లా ఉన్నా ముందు నలుగురిలో వాళ్ళ పరువు తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు రాంగ్ ఎలిగేషన్ తర్వాత ఇది పెట్టిన వాళ్ళ పరువు తీయాలి, అది వేరే విషయం. బట్ ఇట్లాంటి విషయాల్ని గుట్టు చప్పుడు కాకుండా మన ఇళ్లలో ఎంతోమంది ఫాదర్లు సొంత కూతుళ్ళను వేధించేటువంటి సందర్భాలు కూడా నేను ఇన్ని విన్నా, ఇన్ని తెలుసు నాకు. సో ఇట్లాంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు కదా, ఏజ్డ్ పర్సన్స్ కదా, ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయినా మామూలు వాళ్ళైనా మగపిల్లల్ని, చిన్న పిల్లల్ని వేధించడం, టీనేజ్ కంటే చిన్న పిల్లల్ని చాలా దారుణంగా లైంగికంగా వేధించినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. మన సమాజం బయటికి దాన్ని మాట్లాడుకోలేక దరిద్రానికి జబర్దస్త్ జోకులు కానీ, లేకపోతే ఈవీ సత్యనారాయణ జోకులు, బూత్ జోకులు బయటికి మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ కొంతమంది పడుతున్నటువంటి ఎగనీ గురించి బయటికి మాట్లాడడానికి మనం ఇష్టపడినటువంటి దారుణమైన సిచ్యువేషన్లో ఈ సిస్టమ్ ఉంది. సో అతనికి తట్టుకోలేపాడు. ఆ అమ్మాయి చెప్పగానే, వైఫ్ చెప్పగానే, నా కూతురి మీద ఇంత అఘాయిత్యం జరిగితే ఇప్పటి వరకు నాకు చెప్పలేదా అని కాసేపు పెళ్ళాన్ని పిచ్చదిట్లు తిట్టి వెంటనే ఇండియా బయలుదేరి వచ్చి ఆ దివ్యాంగుడిని ఎవరికీ తెలియకుండా చాలా ప్లాన్డ్గా అతన్ని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయిన తర్వాత వీడియో రిలీజ్ చేశాడు చాలా క్లియర్గా. అంటే ఈలోపు ఇక్కడ పోలీస్ కూడా షాక్ అయ్యారు ఆ వీడియో చూసి. ఏంటంటే ఇప్పుడు వరకు ఆ దివ్యాంగుడు, ఆ ముసలాయన ఎవడైతే లైంగిక వేధించాడో ఆ పాపని, ఆ చనిపోయినటువంటి అతని యొక్క చావుని అనుమానాస్పద మృతిగా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఊరుకున్నారు. కట్ చేస్తే ఇతను వీడియో రిలీజ్ చేశాడు. వీడియోలో చాలా క్లియర్గా చెప్పాడు, జరిగిందంతా ఇది, నేనే వాడిని చంపాను, నా తప్పు అయితే లీగల్గా నా మీద శిక్ష వేయండి, ఏ శిక్ష వేసినా పడతాను, నా మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, నేను కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతా అనేసి అతను ఒక ఛాలెంజ్ విసిరాడు, సిస్టమ్కి విసిరాడు. అక్కడ ఉన్న పోలీసులకు కాదు, ఆ చంపిన కుటుంబానికి కాదు, సిస్టమ్ ఎంత అధ్వానంగా, ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా ఉంది అని చెప్పడానికి ఇది ఈ ఇష్యూ లైవ్ ఎగ్జాంపుల్. అట్లాగని రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు, మీరు నేను కూడా చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరో వ్యక్తి మీద నాకు టార్గెటెడ్ కోపం ఉంది కాబట్టి అతను చంపేసి నా చుట్టుపక్కల చెల్లినో, తల్లినో, కూతురునో అడ్డం పెట్టుకుని అందువల్లే చంపానటువంటి అబద్ధాలు చెప్తే, అంటే సిస్టమ్ ఎప్పుడైతే మీకు కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుందో ఈ రకంగా కూడా ఇంకో రకమైనటువంటి ఊహించని దరిద్రగొట్టు కొలాప్స్ ఇంకొక రకంగా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే సిస్టమ్ని ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అధికారులు, ఐఏఎస్లు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఐపీఎస్లు, పోలీస్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎప్పటికప్పుడు సిస్టమ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే, ఎస్పెషల్లీ ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, మగపిల్ల అయినా సరే వీళ్ళ మీద జరిగేటువంటి లైంగిక వేధింపుల విషయంలో చెయ్యి వెయ్యాలి
అంటే చెయ్యి నరికేస్తారేమో రేపు అనేటువంటి దారుణమైన శిక్షలు ఉండాలి. ఆ శిక్షల్ని లైవ్లో చూపించగలగాలి. వీటితో పాటు ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఇంత పెద్ద ముసలోడు ఇప్పుడే ఇట్లా చేశాడంటే ఆడు చిన్నప్పటి నుంచి ఏ రకమైనటువంటి మెంటాలిటీతో పెరిగాడు అనేటువంటి దాని మీద సైకియాట్రిక్ రీసెర్చ్లు జరగాలి. నేను గతంలో కూడా మీకు గుర్తుందో లేదో అప్పుడు దిశ జరిగింది ఒక అమ్మాయికి సంబంధించి, చాలా రచ్చ అయింది కొన్ని సంవత్సరాల క్రితం. అప్పుడు నేను చాలా క్లియర్గా ఫేస్బుక్లో ఏం పోస్ట్ చేశానంటే, వీళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు ఉంటూనే వీళ్ళ మెంటాలిటీ అట్లా ఎందుకు ఉంటుంది అనే దాని మీద దారుణమైన రీసెర్చ్లు జరిగి ఆ రూట్ కాజ్లను మనం కనిపెట్టి అక్కడి నుంచి దాన్ని ఆ పడిన దారుణాన్ని కుట్లేసుకుంటూ రాగలిగితేనే, ఇలా స్టార్ట్ చేస్తేనే రానున్న 30-40 సంవత్సరాలకు అయినా సరే ఈ ఇష్యూస్ సెటిల్ అవుతాయి తప్ప, మనం ఈరోజు తప్పు చేశాడని వాడిని శిక్ష వేసేసి వాడిని అక్కడికక్కడ చంపేస్తే ఈ ఇష్యూ సెటిల్ అవ్వదు. వాడికి చావు కంటే దారుణమైన శిక్షలు వేయండి, కానీ వాడిని ఉపయోగించుకుని, వాడిని ఒక ల్యాబ్ ర్యాట్ లాగా వాడిని ఉపయోగించుకుని వాడు ఎందుకు అట్లా తయారయ్యాడనే దాని గురించి ఎన్నో రకాల సైకాటిజం థింగ్స్ చేయాలి. అవి సమాజాన్ని రేపొద్దున ఇవాళ కాకపోతే 30-40 సంవత్సరాల తర్వాతైనా చిన్నపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కూడా చిన్నపిల్లలకి ఎంతోమంది ఈ రకమైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇవన్నీ రూపుమాపగలగాలంటే అది ఒక్కటి మాత్రమే సాధ్యం అని గుర్తుపెట్టుకోవాలి మనం. సో చాలా థింగ్స్ మీద రీసెర్చ్ చేసి మనం వీడియోలు చేస్తున్నాం. 300 లైకులు అడుగుతున్నాయి ఈ వీడియోకి, దయచేసి ఇవ్వండి. మీరు అలా ఇవ్వడం వల్ల యూట్యూబ్ చాలా మందికి పంపిస్తుంది. ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించి నిజాలేంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అన్న వీడియోలు చేస్తున్నాం. ఇదే టాపిక్ మీద ఇంకొన్ని వీడియోస్ కవర్ చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇష్యూస్ గురించి మీ టేక్ ఏంటి? శిక్షలు వేస్తే సరిపోతుందా? మనం సైకియాట్రిక్ థింగ్ కూడా జరగాల, ప్యారలల్గా జరగాల? పల్లెటూరులో ఇప్పటికీ ఇష్యూస్ జరుగుతుండే, ఎందుకు జనాలు సైలెంట్గా ఉంటున్నారు? మీకేమనిపించింది దీని గురించి? క్లియర్ కట్గా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కామెంట్స్ ద్వారా కూడా ఎంతోమంది చాలా స్ట్రాంగ్ ఐడియాలజీని తెలియజేస్తూ ఉంటారు. వాటి గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.